ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థులకు అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. చదువులు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. జాబ్ సెక్యూరిటీ ఉందన్న భరోసా దొరకగానే భారత్ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇండియాకు వచ్చి పెట్టేబేడా సర్దుకుని కుటుంబాలతో కలిసి ఫారిన్ చెక్కేస్తున్నారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ నుంచి వెళ్లిపోతున్న వారిని విదేశాల్లో మెడలు పట్టి గెంటేస్తున్నారు. వలసల కారణంగా అక్కడ వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని వలసదారులను వెళ్లగొడుతున్నారు. ఏటా సుమారు 2 లక్షల మంది భారతీయులు సొంత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2024లో 1.7 లక్షలకు పైగా ఉండగా 2025లో మరింత పెరిగిందని అధికారిక డేటా సూచిస్తోంది. అమెరికా లేదా కెనడా, ఆస్ట్రేలియా, యూకేలో స్థిరపడుతున్నారు. అక్కడి పౌరసత్వాలు స్వీకరిస్తున్నారు. మన దేశంలో ఉన్నత విద్య, ఉద్యోగాల కొరత వల్లే ఐఐటి, ఐఐఎం నుంచి టాప్ టాలెంట్ విదేశాలకు వెళుతోంది. అక్కడ H1B వీసాలు, గ్రీన్ కార్డులు సులభంగా లభిస్తాయి. ఫలితంగా భారత్కు బ్రెయిన్ డ్రైన్ సమస్య తీవ్రమవుతోంది. దేశం పెంచిన నైపుణ్యాలు విదేశాలకు ప్రయోజనం చేకూర్చుతున్నాయి. భారత్ నుంచి వలసలు పెరుగుతుండటంతో అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా వలసల నియంత్రణపై దృష్టి పెట్టాయి. 2025లో 24,600 మంది భారతీయులు విదేశాల నుంచి డీపోర్ట్ అయ్యారు. అమెరికా నుంచి 10,000 మందికి పైగా, యూరప్ దేశాల నుంచి 5,000 మంది తిరిగి వచ్చారు. వీసా మోసాలు, అక్రమ ఉద్యోగాలు, ఆశ్రయం కోరుకుని చట్టాలు ఉల్లంఘించడం కారణంగా వీరిని తిప్పి పంపుతున్నారు. అమెరికాలో ఫేక్ మ్యారేజ్ వీసాలు, కెనడాలో అధికారులకు అవినీతి చేసిన కేసులు పెరిగాయి. యూరప్లో మెడిటేరియన్ మార్గాల ద్వారా అక్రమ వలసలు పట్టుబడి బహిష్కరణకు గురవుతున్నారు. దేశంలో యువకులకు ఉద్యోగాలు 10 నుంచి 12% మాత్రమే లభిస్తున్నాయి. 2025లో 1.5 కోట్లు ఉద్యోగ ఆకాంక్షలు ఉన్నా కేవలం 20 లక్షల పొజిషన్లు మాత్రమే. ఇక వేతనాల్లోనూ భారీగా తేడా ఉంటుంది. విదేశాల్లో భారీగా వేతనాలు వస్తున్నాయి. ఇండియన్ కరెన్సీలో అవి మరింత పెరుగుతున్నాయి. ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేసి 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి. స్కిల్ ఇండియా ప్రోగ్రాంను డబ్బులు పెంచి విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలి. వలసదారులకు OCI కార్డులు, డ్యూయల్ సిటిజన్షిప్ పరిగణించాలి. NGOలు, రాయబారుల ద్వారా అవగాహన క్యాంపెయిన్లు నడపాలి. NRIలను ఆకర్షించే రివర్స్ బ్రెయిన్ డ్రైన్ విధానాలు అవసరం.